అక్కడ విషయాలను చూస్తే చాలా షాక్ అవుతారు. जो डॉक्टर का ट्रीटमेंट है वो डॉक्टर का ही है, जो परमेश्वर का ट्रीटमेंट है वो परमेश्वर का। మీరు కన్వర్ట్ అయ్యారని ఏదైనా డాక్యుమెంటేషన్స్ ఉన్నాయా? చాలా మంది క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతున్నారు. ఎక్కడ చూసినా పాస్టర్ల ఫోటోలు, అదే విధంగా పెద్ద పెద్ద ఫొటోస్, పోస్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలుని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని కోరుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక అద్భుతమైన వీడియో మేము ముందు తీసుకురాబోతున్నాను. మీరు అక్కడ విషయాలను చూస్తే చాలా షాక్ అవుతారు. అవును, ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. హిందీలో ఈ క్లిప్ ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరు చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా చూడండి. సబ్ టైటిల్స్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చదవండి. ఎందుకు ఈ వీడియో మీ ముందు తీసుకుని వస్తున్నాను అని అంటే, ఈ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో తీసుకురాబోతున్నాను. సో మీరు ఎక్కడ కూడా మిస్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ మహిళ మినిస్ట్రీ చర్చ్లో వేచి ఉంది. ఏ స్టాఫ్ నైనా కలిసి తన సమస్యను చెప్పుకోవాలనుకున్నారు, కానీ నిరాశతోనే తిరిగి వెళ్ళిపోయింది. ఆమెను ప్రశ్నించగా డిప్రెషన్లో ఉందని తెలిసింది. తన ఇంటిని, తన పనిని వదులుకొని ఇక్కడ చర్చ్లో కలవడానికి వచ్చింది. జార్ఖండ్కు చెందిన ఈ భార్యాభర్తలు కూడా తన అనారోగ్యము నయమవుతుందని క్రీస్తుని అంగీకరించాలనుకున్నారు. కౌన్సిలింగ్, చికిత్స అవసరమైన వారు స్వస్థత కోసం ఈ చర్చ్కి వచ్చారు. జలంధర్లో ఉన్న కావడ గ్రామంలో ఈ అంకుర్ నరుల మినిస్ట్రీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చ్గా పేరు అందుకోబోతుంది. जो डॉक्टर का ट्रीटमेंट है वो डॉक्टर का ही है, जो परमेश्वर का ट्रीटमेंट है वो परमेश्वर का। बस एक विश्वास मानता है तो इसलिए लोग वहाँ जाते हैं। अज तो सिर्फ ये कहने बस प्रभु यीशु मसीह परमेश्वर तो उन्होंने मुक्तिदाता कबूल किया, साढ़े पानी सब कुछ हो जाए। మా అత్తగారు 2021లో అనారోగ్యానికి గురి అయ్యారు. ప్రార్థన చేయించుకోమని దగ్గరున్న వాళ్ళు నాకు చెప్పారు. ప్రార్థన తర్వాత అత్తగారు ఆరోగ్యంగా ఉన్నారు. అప్పటి నుండి వాళ్ళు క్రీస్తును అంగీకరించుకొని వాళ్ళు మతం మార్చుకున్నారు. మీరు కన్వర్ట్ అయ్యారని ఏదైనా డాక్యుమెంటేషన్స్ ఉన్నాయా? లేదు, ఎలాంటి డాక్యుమెంటేషన్స్ ఉండవు. క్యాథలిక్లో, మినిస్ట్రీస్లో ఏమైనా తేడా ఉందా? అవును, చాలా తేడా ఉంటుంది. క్యాథలిక్ చర్చెస్లో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళకు మంచి ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, అదేవిధంగా హాస్పిటల్ కూడా బాగుంటాయి. మినిస్ట్రీస్లో స్కూల్స్ లాంటివి ఏమి ఓపెన్ చేయరా? లేదు, ఇలాంటివి ఏమి ఉండవు. దళితులు క్రైస్తవులుగా మారడానికి కారణము ఇది కూడా కావచ్చు. వారు ఫినాన్షియల్ గా లేదా సోషల్ డిస్క్రిమినేషన్ అయినప్పుడు క్రైస్తవ్యంలో చేరడం అనేది ఒక పెద్ద కారణం. మీరు కూడా మతం మార్చుకున్నారా? కొన్ని సంవత్సరాల క్రితం మేము కన్వర్ట్ అయ్యాము. మాతో పాటు చాలా మంది దళితులు కూడా మారారు. आप सरपंच हैं यहाँ के? చాలా మంది క్రిస్టియన్లో కన్వర్ట్ అవుతున్నారు. ఎక్కడ చూసినా పాస్టర్ల ఫోటోలు, అదే విధంగా పెద్ద పెద్ద ఫొటోస్, పోస్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ట్రెండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ये ट्रेंड क्यों है इतना इस तरह से? मैम, हमारा जो पंजाब है, పంజాబ్లో చాలా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది. దీన్ని ఎవరు ఇగ్నోర్ చేయలేము. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అవును, నాకు తెలుసు, మన పంజాబ్ అనేది వీర సైనికుల భూమి. కానీ ఇప్పటికి కూడా మా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళను ద్వేషిస్తారు.
चाहे మీరు आप ఏ किसी भी డెసిగ్నేషన్ లో designation में ఉన్నా पहुंच जाओ, ఇప్పటికీ चाहे मैं ఈ सरपंच వ్యక్తులు तो वो మీరు यही షెడ్యూల్ बोलेंगे, క్యాస్ట్ అని ये शेड्यूल कास्ट का ఎంతకైనా सरपंच है, ఒక సర్పంచ్ माइग्रेशन हो रहे हैं, ఎస్సీ कुछ వాడే बाहर जा అని रहे हैं, వాళ్ళు क्यों? చెప్తా तो बोलते ఉంటారు. हैं कि हमें అందుకే చాలా फिर మంది एक वही వేరే तोहमत కంట్రీస్ లో रहेगी పోయి कि ये ఉద్యోగాలు शेड्यूल చేస్తున్నారు. कास्ट हैं, ये नीची जात మేమైతే वाले ఇవన్నీ हैं, कि मैं సహించినాము अपने ఎస్సీ అని ఎస్టీలని, सीने पे तो కానీ सह गया మా कि పిల్లలు मुझे రేపు शेड्यूल ఇవన్నీ कास्ट बोलते हैं। సహించకూడదు. मैं ये అందుకని नहीं चाहता कि कल को कोई मेरे बच्चों को भी ये बात कहे कि आप तो मतलब नीची जात से हैं। लोग आपकी एजुकेशन ప్రజలు नहीं మీ देखते పని पंजाब చూడరు, మీ में। చదువు लोग చూడరు. आपके काम नहीं పంజాబ్లో देखते, वो కేవలం सिर्फ और కులం सिर्फ మాత్రమే आपकी जात చూస్తారు. देखते हैं। आप మీరేం क्या చదువుకున్నారు? मैं एमटेक నేను स्ट्रक्चरल ఎంటెక్ इंजीनियर हूँ। స్ట్రక్చరల్ हाँ, ఇంజనీర్ని. मास्टर डिग्री करने के बावजूद మాస్టర్ मेरे को డిగ్రీ ये చదివిన सुनना తర్వాత पड़ता కూడా है कि ఇలాంటి ये విషయాలు नीची जात వినాల్సి है। వస్తుంది. तो आज बड़ी సో కాబట్టి వీడియో ద్వారా మీ అభిప్రాయం ఏంటిదో మాకు తెలియజేస్తారని నేను నమ్ముతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీకు అందరికీ దీవించి ఆశీర్వాదించును గాక. ఆమెన్.